దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, రాత్రి మనం ధ్యానం చేసినటువంటి మార్కు సువార్త 14వ అధ్యాయంలో మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం రాత్రి ధ్యానం చేసాం. ఈరోజు కూడా దాన్ని కంటిన్యూషన్ చేసుకుందాం. చూడండి, 8వ వచనంలో చదువుమా. ఈమె తన శక్తి కొలత చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగానే అభిషేకించును. ఇది మన మూల వాక్యం. మొదటి చదివితే చదువుమా. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా అప్పుడు ప్రధాన యాజకులను చూడమ్మా మరొకసారి రాత్రి చదివినటువంటి విధానం 14వ అధ్యాయము 3వ వచనంలో చూడు. 3వ వచనం, ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఆ ఇంటిన భోజనానికి కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల జడామాంసం అనే అత్తరును ఆ బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసిను. హల్లెలూయా. అత్తరు తల మీద పోసిను. నిన్నటి వరకు అంతవరకు ధ్యానం చేసేది. ఈరోజు ఆ తర్వాత ధ్యానం చేద్దామా. అయితే చూడండి, అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలా నష్టపరిచినేలా ఈ అత్తరు 100 దేనారముల కంటే ఎక్కువ ధర పెట్టి సడుపుకునేది. చాలు, ఈ మాటకి ధ్యానం చేద్దాం ఇప్పుడు. అయితే కొందరు తొందరపడుతూ ఉన్నారు. ఏ రీతిలో అంటే, ఎందుకు ఇంత ఖర్చు పెట్టింది, ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు అవసరమా? ఈ అత్తరు ఇంత ఖర్చు పెట్టి తీసుకొచ్చి ఈ ధాన్యం పెట్టడం అవసరమా? అది పేదలకు ఇస్తే పేదలు బాగుపడతారు కదా, పేదలు సహాయం అందింది కదా వాళ్ళకి అని అప్పుడున్నటువంటి వారు చదువుకుంటూ ఉన్నారు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ అత్తరంట కొనుక్కొని రాకుండా, ఈ అత్తరంట ఆ ప్రభు మీద పోయకుండా ఆ అత్తరికి ఖర్చు పెట్టే డబ్బులు పేదలకి సహాయం అందిస్తే బాగుంటుంది అని కొందరు సడుక్కుంటూ ఉన్నారు. ఎవరంటే వాళ్ళు యేసుతో ఉన్నవారు. చెప్ప హల్లెలూయా. దేవుని సంఘములో ఉన్నవారు, దేవుని వాక్యము వింటున్నటువంటి వారు, దేవుని వాక్యము వినుచున్నటువంటి వారు, దేవుని వాక్యం వినపడుతూ ఉంటే సనుక్కుంటూ కొనుక్కుంటూ చేస్తూ ఉంటారు. దేవుని వాక్యము వింటూ ఉన్నా, దేవుని వాక్యం వినిపిస్తూ ఉన్నా, దేవుని వాక్యం వినలేకుండా చదువుకుంటూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? ఎవరాళ్ళు ఎక్కడో దేవునితో ఉన్నవారు, దేవుని నమ్మినటువంటి వారే, దేవుని వెంబడించేటువంటి వారే, దేవునిలో తిరిగేటువంటి వారే దేవునితో
వీళ్ళే సనుక్కున్నారు. ఈరోజు దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రజలే దేవుని వాక్యం వినలేకపోతూ ఉన్నారు. దేవుని వాక్యం వినలేకపోతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని వినలేకుండా సాతాను వాళ్ళని భ్రమలో పెట్టేస్తుంది. సాతాను వాళ్ళని వాక్యం వినలేకుండా రకరకాల తలంపులు తీసుకొచ్చి పెడుతుంది. సాతాను వాళ్ళ వాక్యం వినలేకుండా రకరకాల భ్రమల వాళ్ళ ముందు ఉంచుతుంది. పిల్లారా, వాక్యము నమ్మదగినది, వాక్యము పూర్ణాంగీకరమైనది, వాక్యము దేవుడై ఉన్నాడు. ఈ వాక్యమును వింటున్నందువల్ల జీవితం మారిపోతూ ఉన్నటువంటి ఈ వాక్యాన్ని నేను వినలేకుండా సాతానుడు అడ్డుపడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా అసీమోనీట్లో ఉన్నటువంటి వారు దేవునికి ఉపచారం చేస్తున్నటువంటి ఆ సహోదరుని, ఆ అత్తరుని ఎందుకు ఇంత వేల పెట్టి ఇంత ఖర్చు పెట్టి తేవడం అవసరమా అని సనుక్కుంటూ ఉన్నారు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది? నీ పరిస్థితి ఇంత సమయం అవసరమా? ఇంత టైం అవసరమా? ప్రార్థన ఇంత టైం చేయాలా? ప్రార్థన ఇంత టైం చెప్పాలా? వాక్యము ఇన్ని పాటలు పాడాలా? ఇంత సౌండ్ పెట్టాలా అని సనుక్కుంటున్నావా? నువ్వు సనుక్కుంటున్నావా? చూడు, సనుక్కుంటున్నావా? చిరాకు పడుతున్నావా? అయిష్టంగా ఉన్నావా? అయిష్టంతో ఉన్నావా? వినలేకపోతున్నావా? దేవుడు వాళ్ళతో చెప్పిన మాట ఈ రాత్రి నీకు కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యము ద్వారా విను. దేవుని వాక్యాన్ని నువ్వు సనుక్కుంటే, దేవుని సన్నిధిని నువ్వు విసుక్కుంటే, దేవుని యొక్క సన్నిధిలో అలాగే ఈ యొక్క దేవుని యొక్క కార్యక్రమాలన్నింటినీ అన్ని విషయాల్లో నువ్వు కొనుక్కుంటా ఉంటే, సౌండ్ పాటలేనిది, ప్రార్థన వాక్యమేందని కొనుక్కుంటా ఉంటే, చూడు వాళ్ళతో చెప్పిన మాట చదువు. అక్కడ ఏం చెప్పాడు? ఎంత అవసరమా పోయడం? పేదలకు ఇస్తే పేదలు బాగుపడతారు కదా. నెక్స్ట్ చదువు. అందుకేసు ఎట్లనైనా వాళ్ళతో ఎవరు తన్నారు తెలుసా? ఆయనతో ఉన్న వారు తన్న మాట ఏదో చదువు. ఈ జోలికి పోకడి, ఈ వాక్యంలో పోవద్దు, ఈ ప్రార్థనతో పోవద్దు, ఈ సంస్కృతంలో పోవద్దు, ఈ పాటలతో పోవద్దు. దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాటలు నీకు చదువు. ఏమి ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసినది. ఎల్లప్పుడూ నీతోనే ఉన్నారు. పేదలు నీకు ఇష్టమైనప్పుడల్లా వాళ్ళకు నువ్వు మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను. చూడు, దేనికి సాదృశ్యం? పేదలు ప్రజలందరూ ఎల్లప్పుడూ నీతోనే ఉంటారు. ఆదివారం అంటే ప్రతిరోజు ప్రతి గంట నీతోనే ఉంటారు. ఆదివారం అంటే దేవుని సన్నిధి. ఈ దేవుని సన్నిధి ప్రతిరోజు నీతో ఉండదు. నీ ఫ్రెండ్స్ నీతోనే ఉంటారు. ఏ ఊరైనా వస్తారు, ఏ పనికైనా వస్తారు, కానీ దేవుని సన్నిధి నీ తోడు ఉండదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలా. పేదలు నీతో ఎల్లప్పుడూ ఉంటారు, కానీ ప్రభు నీతో ఉంటాడా? ఉండడు. ఇక్కడ చెప్పిన మాట, ఆ మాట, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. పేదలు మీతో ఎల్లప్పుడూ ఉంటారు. పేదలకు నువ్వు అప్పుడైనా నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడైనా ఇచ్చుకోవచ్చు, కానీ నేను మీతో ఉన్నాను కదా. ఉంటాడా?
ఇప్పుడు అత్తరు పోయిపోమన్నాడు. అత్తరు పోయొచ్చి ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ముందుంటాడా? ఉండడు. చూడండి, పరిశుద్ధ ఆదివారము, ఉపవాస ప్రార్థన శుక్రవారము, ఈ రెండు తెలుసు నీకు. ఈ రెండు నీకు తెలిసి కూడా స్నేహితులు పిలిస్తే, బంధువులు పిలిస్తే, పనులకు పిలిస్తే నువ్వు పరిగెత్తుతూ ఉంటావు. వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉంటారు, పనులు ఎప్పుడు ఉంటాయి. కానీ పరిశుద్ధ దినం ఆదివారం మాత్రమే నీతో ఉండింది. శుక్రవారం ఉపవాసముడిగా శుక్రవారం మాత్రమే ఉండింది నీతో. నిన్ను పిలిచేవాళ్ళు నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఇల్లు పొరుగు వారు కావచ్చు, లేకపోతే నీ మేస్త్రులు కావచ్చు, లేకపోతే నీ అధికారులు కావచ్చు, లేకపోతే నీ తోబుట్టులు కావచ్చు. వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉంటారు. కానీ దేవుడి సన్నిధి నీతో ఉండదు. లేదా మీ బంధువులు పిలిస్తే ఊరికి వెళ్తావు, అక్కడ దేవుడి సన్నిధి ఉండిద్దా? ఉండదు. గుర్తుపెట్టుకో, ఉండదు. అందుకని పునరుత్థానం గురించి చెప్పాడు ఆయన, మరణాన్ని గురించి చెప్పాడు ఆయన, పునరుత్థానం గురించి చెప్పాడు ఆయన. ఇవి ముందుగానే ఆయన ఏం చేసింది? ఉపచారం చేసింది. పిల్లారా, ఎందుకు చేయాల్సి వచ్చింది ఉపచారం అంటే, తన అంతర బుద్ధిని పగలగొట్టుకుంది, అనగా తన గుణను పగలగొట్టుకుంది, తన పాపాలన్నీ విడిచిపెట్టింది. ఆ ప్రభువు మీద ఆ ప్రేమ కలిగిన మనస్సుతో పరిచయం చేసింది. ఆ మనస్సును చూశాడు ప్రభువు. ఇవన్నీ మీరేమి ఆటంకపరచొద్దు, ఇవి ఆటంకపరచొద్దు. మీరు ఆమె చేయాల్సింది ఏదైనా చేయండి. ఇప్పుడు ఆటంకాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆటంకపరుస్తాలు ఎవరమ్మా? దేవుని తెలిసినోళ్లే కదా. దేవుని తెలిసినోళ్లే, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళే ఆటంకాలు పరుస్తారు. ప్రార్థనకు వెళ్ళాలని సిద్ధపాటు కలిగి వెంటనే భార్య అడిగింది, కూర తీసుకొచ్చి ఇచ్చేలో అనిద్ది. సరే, భార్య సిద్ధపడి రెడీగా పైపు తీసుకుని భర్త అంటాడు, అన్నం పెట్టేలో అంటాడు. ఆటంకపరుస్తూ ఉంటారు. దేవుడు స్పష్టంగా తెలియపరిచింది, మీరెవరు ఆటంకపరచడానికి లేదు. ఆమె చేయాల్సిన పనిని చేయండి. దేవుడి సన్నిధికి వెళ్ళాల్సినప్పుడు, దేవుడి సన్నిధికి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నప్పుడు, దేవుడి సన్నిధికి వెళ్ళాలని బయలుదేరినప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళనియండి. ఆటంకపరచొద్దు. నువ్వెప్పుడు తినేవాడువే, ఎప్పుడు తినేదానివే నువ్వు కదా. ఆదివారం ఉదయం దేవుడి సన్నిధికి వస్తే మధ్యాహ్నం తింటావుగా, సాయంత్రం తింటావుగా. ఎప్పుడు తినేదానివే, ఎప్పుడు తినేవాడువే. కానీ ఆటంకం పిల్లరా, ఏ ఆటంకం పరుస్తున్నావు నువ్వు? దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అత్తరు మంచి సువాసనగా ఆ జీవితము సువాసనగా మారిపోయింది. అంతకుముందు కంపుతో ఉన్న జీవితం ఇప్పుడు సువాసనగా మారిపోయింది. పిల్లరా, పాపముతో ఉన్న జీవితం ఇప్పుడు పరిశుద్ధంగా మారిపోయింది. ఇంకా నువ్వు పాపిగానే చూస్తున్నావా? పరిశుద్ధురాలుగా మార్చివేసాడు దేవుడు. పిల్లరా, ఇంకా నువ్వు పాపంలోనే ఉండాలనుకున్నావా? పరిశుద్ధురాలుగా మారటానికి నువ్వు సిద్ధపడవా? ఆలోచించే ఈ రాత్రి నా ప్రియమైనటువంటి దేవుని ప్రియమిట్లారా, ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? ఏ ఆటంకపడుతున్నావు? ఏ ఆటంకాల్లో పట్టుబడుతున్నావు? ఏ ఆటంకాలు నిన్ను అడ్డగిస్తున్నాయి? దేవుని సన్నిధికి పోనీయకుండా ఆమె ఆటంకపరిచినా కూడా ఆమె చేయాల్సిన పని
చేసేసింది పిల్లారా. ఆ మార్కెట్గానే ఆటంకపరుచుండొచ్చు. నోరు ప్రభుని చూడాలంటే వచ్చేసింది లోపలికి. వచ్చింది ఊరకనే ఉందా? ఏం తెచ్చింది? అత్తరబడి తెచ్చింది. అంటే ఎంత సిద్ధపాటు మనసు కలిగి వచ్చింది, ఎంత మంచి సువాసనతో వచ్చింది, ఎంత మంచి హృదయంతో వచ్చింది. వచ్చింది ఆగలా, లోపలికి వచ్చింది. లోపలికి వచ్చింది ఆగలా, ప్రభు పాదాల మీద పడింది. పిల్లారా, నువ్వు ఆగిపోతున్నావు. చిన్న స్ట్రగుల్ తగలంగానే, చిన్న స్ట్రగుల్ నీకు తగలంగానే ఆగిపోతున్నావు. ఎక్కడ ఆగిపోతున్నావు? ఇంటికాడే తగిలింది నీకు స్ట్రగుల్. తగిలితే ఇంటిలో ఆగిపోవాలని చూస్తున్నావు. ఇంటిలో నుంచి బయటకు వస్తే బయట తగిలింది స్ట్రగుల్, బయటే ఆగిపోవాలని చూస్తున్నావు. సిద్ధపాటు లేదు నీలో. సిద్ధపాటు కలిగి ఉన్నావు నువ్వు. ఒక పాపముతో పట్టబడినటువంటి స్త్రీ ఎంత సిద్ధపాటుతో వచ్చిందో చూడండి. ఆమె పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధురాలుగా, పవిత్రురాలుగా, సిద్ధపాటు కలిగి ప్రభుని చూడాలని, ప్రభుతో కలిసి జీవించాలని, ప్రభుని వెంబడించాలని, ప్రభుని పరిచర్య చేయాలని వచ్చింది పిల్ల. ఆ సమయంలో ఆయన ఎంత ప్రేమగా స్వీకరించాడో. ఆ అత్తరు ఆ తల మీద పోసింది. పోస్తుంటే వీళ్ళు అంటున్నటువంటి మాట చదువుమా మరొకసారి మాట. ఈ అంతర మైకులో చదువుమా. అయితే కొందరు కోపపడి ఈ అంతరు చూడు, ఈ అంతరు ఎలాగో నష్టపరచవేలా. అంతరు దేనికి సాదృశ్యం? సువాసనకి సాదృశ్యం. వీళ్ళకి ఏం కలుగుతుంది? సువాసన అంటే మంచి వాసన, మంచి జీవితం. ఈ మంచి జీవితం ఇంకెందుకు? ఈ మంచిగా నువ్వు ఎందుకు బ్రతకాలా అనా? మంచిగా ఎందుకు వచ్చావు అనా? మా దగ్గరికి ఎందుకు వచ్చావు అనా? చూడండి, చదువమ్మా. ఈ అత్తరు ఎక్కువ వెలగట్టి వేదలకి ఇయ్యొచ్చునని చెప్పిన ఆమెను గురించి సనుక్కున్నారు, గొనుక్కున్నారు. ఎందుకు నీకు తెచ్చిటో? ఏదన్నా సేవకుడికి ప్రార్థన చేసినప్పుడు, సమస్యలు పోయినప్పుడు, బలహీనతలు పోయినప్పుడు, రోగం పోయినప్పుడు, దెయ్యం పోయినప్పుడు, కుటుంబంలో సంతోషం కలిగినప్పుడు, గర్భఫలం కలిగినప్పుడు, సుఖమైన కానుక కలిగినప్పుడు, దేవుని సేవకుడికి నువ్వు కానుక తీసుకొచ్చి ఇస్తున్నావా? ఎవరు పోగా చదువుకుంటాం. నేను 1000 రూపాయలు ఇద్దామనుకుంటే ఇంట్లో అంటారు, ఎందుకులే 500 చాలు, 500 ఇలే, ఎందుకులే 200 తర్వాత ఇచ్చుకోవచ్చులే, 200 చాలులే, అంతెందుకు? ఆటంకం. దేవుడు నీకు చేసిన మేలు ఎంత మేలు! 10 లక్షలు అవ్వాల్సింది నీకు దేవుడు 100 రూపాయలతోనే, ఒక నూనె డబ్బాతోనే నీకు స్వస్థత కలిగితే 10 లక్షలు అవ్వాల్సినటువంటి పరిస్థితి నీకు వచ్చినప్పుడు దేవుడు అంత స్వస్థత నీకు కలిగజేస్తే మరి దేవుని సేవకుడికి, దేవుని సన్నిధికి నువ్వు ఎందుకు కానికూడదు? ఆటంకం. అబ్బా, దేవుడు చేసిన మేలుకి చక్కగా గ్రాండ్ ప్రార్థన పెట్టుకున్నాం, మన బంధువులందరినీ పిలిచి, దేవుని సేవకులను పిలిచి మంచిగా భోజనాలు జరుపుతాం, మంచి ప్రార్థన పెడతాం, ఉద్యమంగా అన్ని రకాలుగా అన్నిటినీ సమకూర్చుకొని చేద్దామని చెబితే గ్రహంలో ఏం కలిగింది? ఆటంకం. వద్దంత ఖర్చు, సింపుల్గా పాస్టర్ గారి మీలు, నాని పాస్టర్ మీలు ఇంట్లోనే పెడతాం చాలు, బయట వద్దులే
బయట వద్దులే, ఇంట్లోనే పెడదాం, చాలా 2-3కే పెడదాం, అందరికి వద్దులే. ఆటంకం. ఈ రాత్రి నువ్వు తెలుసుకో, ఆటంకం పరిచారు దేవుని సన్నిధిలో. దేవుని దగ్గరికి రానియటానికి ఆటంకం పరిచారు. దేవునికి ఇవ్వటం, దేవునికి ఇస్తున్న దాన్ని ఆటంకం పరిచారు. ఎవరు ఆటంకం పరిచింది? దేవునితో ఉన్నవారే. ఎవరు నిన్ను ఆటంకపరుస్తుంది? నీ కుటుంబీకులే. ఎవరు నిన్ను ఆటంకపరుస్తుంది? నీ స్నేహితులే. ఎవరు నిన్ను ఆటంకపరుస్తుంది? నీ బంధువులే. బంధువులు మాట్లాడతావు. దేవుని సన్నిధికి రావటానికి కూడా బంధువులు అప్పుడు చేస్తారు. దేవుని సన్నిధికి బయలుదేరగలే కప్పులు, ఆ కప్పులు వస్తానుండు అని చెప్పి వెళ్ళిపోతావు. దేవుని సన్నిధికి రాకుండా ఆటంకం పరుస్తున్నారు. నువ్వు కూడా ఆ రీతిలో ఆటంకంలో ఉన్నావా? ఆటంకం నువ్వు కూడా పరుస్తున్నావా? దేవుని సన్నిధికి పానీయకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని గడపకుండా, దేవుని కొనియాడకుండా, దేవుని జీవితంలో చేసిన మేలుని నువ్వు కూడా మర్చిపోయి ఆటంకపరుస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలా. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలా. ఆ కుష్ఠరోగం వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని అడిగినప్పుడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు అవ్వు అని శుద్ధుడు చేసినప్పుడు ఒక మాట చెప్పాడు. మోషేకి వెళ్ళి నీ ఆత్మని కనపరుచుకో. మోషే జీవించినటువంటి కానుక ప్రకారం నువ్వు వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి కానుక వేయి, నువ్వు శుద్ధుడు అయినందుకో. అంత చక్కటి మాట. ఈ తల్లి కానుక తీసుకొచ్చింది. ఈ తల్లి ఏం చేసింది తెలుసా? సమర్పించుకుంటానికి సమర్పణ కానుక అర్థరు. సమర్పణ జీవితం నీకుందా? ఈ రాత్రిలో నువ్వు తెలుసుకో, దేనికోసం నువ్వు సమర్పించుకుంటున్నావు? లోకాని కోసం సమర్పించుకుంటున్నావా? దేవుని కొరకు సమర్పించుకున్నావా? సమర్పణ జీవితం నీకున్నదా? పాటలు పాడాలనేనని నువ్వు సమర్పించుకున్నావా? వాక్యం చదవాలనేనని నువ్వు సమర్పించుకున్నావా? ప్రార్థన చేయాలనేనని నువ్వు సమర్పించుకున్నావా? సమర్పణ జీవితం నీకున్నదా? సమర్పణ జీవితం నీకుంటే దేవుడిలో మంచి ఆశీర్వదిస్తాడు. నీకు సమర్పణ జీవితం ఉంటే. సమర్పణ జీవితం కావాలి నీకు. ఎంత కష్టపడిందో, ఎంత బాధపడిందో, ఎంత అవమానం పొందిందో ఆ తల్లికి తెలుసు. ఆ తల్లికి ఉన్నటువంటి ఆ బాధ నుండి ఆ మగ్దలేని మరియ విడుదల పొందినాక ఆ ఆనందంతో, ఆ సమర్పణతో దేవుని పాదాల దగ్గరికి వచ్చింది. పిల్లారా, ఉట్టి చేతులతో రాదా, సువాసనతో వచ్చింది. నువ్వేమో ఉట్టి చేతులతో వస్తావు, లింగమంటూ కదా. నీ బాధ తీరినప్పుడు, నీ బలహీనత పోయినప్పుడు, నీ రోగం స్వస్థపడినప్పుడు, నీలో ఉన్న దురాత్మ పోయినప్పుడు నువ్వు ఉట్టి చేతులతో వస్తావు. సమర్పణ జీవితంతో రాకుండా, సమర్పణ జీవితంతో రాను దేవుని సన్నిధికి. ఈరోజు ఇంటికాడ బయలుదేరితే ప్రార్థన చేయాలి. నేను మందిరంలోని సమర్పణ నీకు రావాలా? నేను వెళ్తే పాట పాడాలి ఖచ్చితంగా, నీ సమర్పణ నీలో రావాలా? నేను వెళ్తే వాక్యము చదవాలా? నీ సమర్పణ నీలో రావాలా? అలాంటి సమర్పణ జీవితం కలిగి వస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీకు లేవనెత్తుతాడు ఉన్నతమైన స్థితికి. అలాంటి సమర్పణ జీవితం జీవించినటువంటి వ్యక్తులు ఎంతమందో ఉన్నారు. ఉదాహరణకి దావీదును తీసుకుందాం. దావీదు ఎంత సమర్పణ! బాల్య జన్మలోనే, అరణ్యంలోనే దేవుని స్తుతించడానికి మానలేదు పిల్లారా. అంత సమర్పణ కలిగినటువంటి దావీదుని దేవుడు ఏం చేశాడో, ఒక గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని ఏం చేశాడో మహారాజుగా చేశాడు పిల్లారా. ఈరోజు నిన్ను కూడా అంతగా హెచ్చించడానికి నీకు సమర్పణ జీవితం కావాలా? ఈ మధ్యలో మరియ సమర్పణ జీవితం కలిగి వచ్చింది పిల్లారా. నా చదువమ్మా. ఈమె
మైకులో చదువమ్మా. ఈమె నా ఎడల మంచి కార్యం చేసెను. అమ్మా మంచి కార్యము చేసెను. సమర్పణతో వచ్చింది కదా, సమర్పణ కలిగి ఉన్నది కదా. సమర్పణ మంచి కార్యము చేపట్టింది. ఒక సమర్పణతో వచ్చినటువంటి ఆమె ఒక మంచి కార్యక్రమం చేసింది. సమర్పణ కలిగి నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నేను ప్రార్థన చేయాలని నువ్వు ప్రార్థన చేస్తే మంచి కార్యం నువ్వు పొందుకుంటావు కదా. మంచి కార్యము చేసిందంట. సాక్ష్యం చెబుతున్నాడు ఆయన. యేసు ప్రభు సాక్ష్యం చెబుతున్నాడు. అమ్మంతలేని మరీ గురించి. మరి నీ గురించి సాక్ష్యం చెప్పాలి కదా యేసు ప్రభు. నీ గురించి సాక్ష్యం చెప్పాలి కదా యేసు ప్రభు. ఈ బిడ్డ నాకు సమర్పించుకుందే, ఈ బిడ్డ నాకు సమర్పించుకున్నాడు, ఈ బిడ్డ నాకు సమర్పించుకుందే, తన హృదయాన్ని నాకు సమర్పించుకున్నాడు అని నీ గురించి ఒక సాక్ష్యం కలిగి ఆయన నీ గురించి పలకాలంటే నీ జీవితం ఈ రోజు నువ్వేం చేయాలా? పరీక్ష చేసుకోవాలా. ఎవరు చేయాలా నీ గురించి సమర్పణ? ఎవరు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా? ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా. ఆ సాక్ష్యం పొందుకోగలగటానికి నువ్వు నిలబడ్డావా? నువ్వు స్థిరపడుతున్నావా? నువ్వు తీర్మానం చేసుకున్నావా? ఆ సమర్పణ నీలోకి రావాలని, ఆ సమర్పణలో నేను కలిగి ఉండాలని, ఆ సమర్పణతో నేను జీవించాలని, ఆ సమర్పణతో నేను బ్రతకాలని, ఆ సమర్పణతో నేను నా యేసుతో పరలోకంలో ఉండాలని సమర్పణ ఉన్నదా? ఉంటే ఈ రాత్రి నువ్వు కూడా సమర్పణ జీవితం కలిగి ఉంటావు. ఆ ప్రభు కోసం సమర్పించుకొని ఏం చేసింది? తన వ్యవధంతా ఖర్చు పెట్టి తీసుకొచ్చింది. ఏమిటది? అత్తరికి సాదృశ్యం, సువాసన, మంచి వాసన, మంచి హృదయం కలిగించింది. పిల్లారా, మంచి హృదయం కలిగించింది. యేసు ప్రభు నీ దగ్గర కోరేది ఏందో తెలుసా? నీ హృదయమే. నీ వెండి కానీ, నీ బంగారం కానీ, నీ ఎత్తులు కానీ, నీ రాయి కానీ, నీదేది ఉందో ఆయనకు కావాల్సింది నీ హృదయం. ఆ హృదయం ఎలా ఉండాలా? మంచి సువాసన కలిగి ఉండాలా. మంచి సువాసన కలిగి ఉండాలి. పిల్లారా, మంచి సువాసనతో ఉండగలిగితే ఆ ప్రభు నిన్నేం చేస్తాడు? బలపరుస్తాడు. ఆ ప్రభు నిన్నేం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఆ ప్రభు నిన్నేం చేస్తాడు? లేవనెత్తుతాడు. ఆ ప్రభు నిన్నేం చేస్తాడు? ఉన్నతమైనటువంటి స్థితికి నిన్ను తీసుకువెళ్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. నువ్వు సమర్పణతో రాగలిగితే, నువ్వు సమర్పణతో వస్తే, నువ్వు సమర్పించుకోగలిగితే దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎత్తుకెళ్తాడు. ఉన్నతమైన శిఖరం అంటే కొండ మీదే కాదు. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. ఆ ఉన్నతమైన స్థితి పరలోకము. దేవుడు ఈ మాటలతో నిన్ను దీవించి బలపరిచి ఆ సమర్పణ జీవితంలో నడిపించుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం.